మొదటి వచ్చిన అందరం కూడా కలిసి చదువుకుంటాం. దావీదు రాసిన సంకీర్తన 48వ సంకీర్తన. మరి మనం ఈ మాటలు చదువుకుంటాం. మొదటి వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ఆయన మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక విశ్రాంతి దినము, ప్రభు దినము ప్రభా మా అందరికీ కూడా మీరు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ విశ్రాంతి దినములో ఆయన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. మెట్టు నిలబడినైనా మీ దాసునైన నన్ను నాయన మీరే బలపరచని బలహీనను నిష్ప్రయోజకునే దాసుని ప్రభా మీ సిలువ చాటును కొంత సమయం మరుగుపరిచి మీ నోటి కూరగా వాడుకుని నాయన మీరే మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి. నాయన మీకు ప్రభా తెరవబడిన ఆకాశం మా మీద ఉంచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ ప్రసన్నతను మాతో ఉంచండి ప్రభా. మీ బిడ్డలకు కావాల్సినటువంటి లేఖన భాగమును మీరు అందించి మీ బిడ్డలు మీరు ప్రభు మీ మాటలతో మీరు వారిని సంతృప్తిపరిచి మహిమా ఘనత ప్రభావాలు పొందమని వేడుకుంటున్నాను. నీవే దయ చూపించాను ప్రభు. మీరు ఏదైనా పరలోకం నుండి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసునని మీ ఎదుట నేను ఒప్పుకుంటూ నన్ను మీరు పూర్తిగా ఖాళీ చేసి మీ మాటను నా నోట ఉంచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మన ప్రభు ఎవరు అని చూస్తే 48వ సంకీర్తనలో మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, ఇది కోర కుమారులు రచించినటువంటి కీర్తన. కోరలు కుమారులు రచించిన కీర్తన. కాబట్టి ఈ కోర కుమారులు రచించినటువంటి కీర్తనలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా ఎలాంటి వాడంట? గొప్పవాడు. మన ప్రభు మనం ఆరాధించేటువంటి ప్రభు ఎవరిని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి కూడినామంటే గొప్ప దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి మనం వచ్చినటువంటి వారికి ఉన్నాం. కాబట్టి అనేకులు ప్రభువుని ఆరాధించలేరు, కానీ దేవుడు నీకు నాకు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. వారైతే వారి యొక్క పని పాటల్లో వ్యాపకాల్లో వారు ఉంటా ఉన్నారు. అయితే దేవుడు గొప్పవాడు. మనం ఆరాధించేటువంటి ప్రభు గొప్పవాడు. నీవు నేను గొప్పవారం ఎంత మాత్రం కూడా కానే కాదు. కాబట్టి మన ప్రభు ఎవరు అనేటువంటి మాటలు చూస్తే మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే కోర కుమారులు వారి యొక్క అనుభవంలో ఈ మాటలు ఇక మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క గమనాగమనంలోనికి వారు తీసుకొస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మన ప్రభు ఎవరంటే యెహోవా గొప్పవాడు. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎవరంట? గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అనేకులైతే ఇలాంటి మరి దేవుడిని కాదు, కానీ వారు నీవు నేనైతే గొప్ప దేవుడిని ఆరాధించేటువంటి ధన్యతను కృపను మనకు అనుగ్రహించినాడు అన్నమాట. మన దేవుడు ఎక్కడ ఉంటాడంటే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు. కాబట్టి మన యొక్క దేవుని పట్టణమందు ఆయన యొక్క పరిశుద్ధ పర్వతమందు యెహోవా ఎలాంటి వాడంట? గొప్పవాడు. రెండవది బహుకీర్తనీయుడై ఉన్నాడు. బహుకీర్తనీయుడు అనగా కీర్తించటానికి తగినటువంటి వాడు, అర్హత కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి బహుకీర్తనీయుడు అని మాటలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే యెహోవా గొప్పవాడును. కాబట్టి గొప్ప దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడిని ఆరాధించడానికి ఆయన సన్నిధిలో కూడి చేరినటువంటి వారుగా ఉన్నామండి. ఇటు గొప్ప దేవుడిని మన హృదయమార కూడా 96వ సంకీర్తన 4 వచనం కూడా చూస్తాం. 96వ సంకీర్తన మరి ఆ మాట కూడా మనం చూస్తే అక్కడ కూడా మనకి ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట కూడా చూద్దాం. 96వ సంకీర్తన 4 వచనం. కాబట్టి 96వ సంకీర్తన 4 వచనంలో ఏమంటున్నాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెహోవా ఎలాంటి దేవుడు మనం చూస్తే 3వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి దేవుడుగా మనకి కనిపిస్తున్నారని మనం చూస్తే 96వ సంకీర్తన 4 వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంట? ఆయన ఆశ్చర్యము కార్యములు చేసేటువంటి వాడు. 96:4 చూస్తే అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అని చూస్తే ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు.
మనం ఆరాధించేటువంటి. కాబట్టి అక్కడ చూస్తే అక్కడ ఎలాంటి దేవుడు అని చూస్తాం, 3వ వచనంలో యెహోవా మహత్యము గల వాడు. కాబట్టి ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. అధికమైనటువంటి ఎక్కువ స్తోత్రం. అధికమైన స్తోత్రం అనగా అధికమైనటువంటి స్తోత్రము అనగా ఎక్కువైన స్తోత్రములు పొందదగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాకుండా కింద భాగంలో ఏమంటున్నారు, సమస్త దేవతల కంటేను ఆయన ఎలాంటి దేవుడు అంట, పూజనీయుడు, పూజించటానికి యోగ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కనుకనే ఈనాడు అనేక మంది వారికి ఉన్నటువంటి వారికన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పూజనీయుడని అనేక మంది అన్యజనులు వారిని, అందుకే 4వ వచనంలో చూస్తే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి అని రాయబడుతుంది. కాబట్టి ఈనాడు అన్యజనులు, మరి ప్రభువు నెరగనటువంటి అన్యజనులు ఈనాడు ప్రభువుని వారు ఎరిగినారు, తెలుసుకుంటా ఉన్నారు. కాబట్టి 4వ వచనంలో మాట్లాడుతూ అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, అన్యజనులలో. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగినటువంటి వారు కాదు కానీ, నామకార్థ క్రైస్తవుల్లో కాదు కానీ, అన్యజనులలో ఆయన యొక్క మహిమను మనం ప్రకటన చేయాలి కదా. అలాంటి దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు అంట, మహత్యము గల దేవుడు, మహత్కార్యములు చేసేటువంటి దేవుడు. యెహోవా మహత్యము గలవాడంట. ఎంత మహత్యం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరామో నిజముగా ఎంత భాగ్యము. ఇటు ధన్యతను, ఇటు కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టే మన ప్రభుని మధ్యాహ్న వేళలో ఆయన ఆరాధించడానికి మనము ఆయన సన్నిధిలో చేరినటువంటి వారిగా మనం కనపడతా ఉన్నాం. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అని చూస్తే ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. 3వదిగా మన దేవుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణాల్లో అధిక స్తోత్రము పొందదగిన వాడు. అధికమైనటువంటి స్తోత్రము. అనేకులు ఈనాడు ప్రభు దినాన మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేకులు స్తుతిస్తూ ఉంటారు, అనేకులు కొనియాడుతూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే వర్షిప్ ఎంతగానో వారు ప్రభువుని ఆరాధించేటువంటి వారు ఉంటారు. కాబట్టి సమస్తము కూడా ఇక్కడ చూస్తే సమస్త దేవతల కంటే కూడా ఆయన ఎలాంటి వాడంట, పూజనీయుడు. ఇక్కడ 3 మాటలు మనకు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరాధన వర్తమానంలో మనం ఆరాధించడానికి తగినటువంటి మాటలు దేవుడు మనకు అందిస్తున్నారు. మొదటిగా చూస్తే యెహోవా మహత్యము గలవాడని మనం చూస్తున్నాము ఈ భాగంలో. 2వది సమస్త దేవతల కంటే కూడా ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట, పూజనీయుడు, పూజించుటకు అర్హత కలిగినటువంటి వాడు. 4వదిగా మనం చూసినప్పుడు ఆయన నీనా జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడిగా మనకు కనపడతా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుని మనం హృదయమారా కూడా మనం మనసారా కూడా మనం ఆరాధించాలి. అందుకే 4 వచనంలో అంటాడు కదా, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, జనముల దేవతలందరూ గురించి కూడా అక్కడ రాయబడతా ఉన్నాయి. ఆ మాటలు మనకు అవసరం లేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిని మనం ఆరాధిస్తున్నాము ఈ మధ్యాహ్న వేళలో అనేటువంటి మాటలు మనం చూస్తే, మన ప్రభు ఎలాంటి వాడని మన 48వ సంకీర్తనలో మనం చూస్తే వచ్చామంట, మన దేవుడు యెహోవా గొప్పవాడైనటువంటి ప్రభువుని ఈనాడు అనేకులు తెలుసుకుంటా ఉన్నారు. అనేక మంది అన్యజనులు అనేకులు మరి ప్రభువుని ఈనాడు రక్షకుడుగా, ప్రభువుగా వారు గుర్తిస్తూ ఉన్నారు. మరి నామకార్థ క్రైస్తవులు నామకానికి క్రైస్తవులుగా ఉండిపోతానున్నారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడయ్యా అని అనేకులు ఈనాడు అన్యజనులు అనేకులు వారు ప్రభువుని వారు తెలుసుకుంటూ వారి బంధువులకు కూడా వారి యొక్క ప్రభువుని వారిని పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నీ బంధువులకి నీ స్వజనములకు నీ బంధువులకి ఈ ప్రభువుని గురించి ఏనాడైనా చెప్పావా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కోరహ కుమారులు అంటున్నారు ఈ మధ్యాహ్న వేళలో, యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నటువంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అని వారు అంటున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో మనము కూడా 45వ సంకీర్తనలో కూడా చూస్తాం. 45వ సంకీర్తన 3వ వచనం, 145వ సంకీర్తన 145వ సంకీర్తన 3వ వచనంలో కూడా మనం ఒక మాట చూస్తామండి. ఇక్కడ ఏం రాయబడుతున్నదంటే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు,
ఆయన మహత్యము. కాబట్టి ఆయన యొక్క మహత్యం ఎలాంటిదంట? గ్రహింప శక్యము కానిదంట. ఆయన యొక్క మహత్యము, ఆయన యొక్క మహిమను గురించి, ఆయన యొక్క తేజస్సును గురించి మరి భక్తులు మరి రాస్తున్నారు. ఇక స్తుతి కీర్తన అనమాట. ఈ స్తుతి కీర్తనలో దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, యెహోవా మహత్యము గలవాడు, ఎన్ని మహత్కార్యములు, ఎన్ని సూచక క్రియలు మన జీవితంలో నిజంగా ఆయన చేశారో కదా. ఒక్కసారి మనం తలుచుకుంటే, ప్రభువా నా జీవితంలో నిజంగా ఇన్ని కార్యాలు చేసావా నువ్వు అని మన ప్రభువుని మనం మరి స్తుతించకుండా, ఆయన ఘనపరచకుండా మనం ఎంత మాత్రం కూడా ఉండలేము. కాబట్టి రెండవది అంటున్నాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన అధిక స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వరకు కూడా మన ప్రభువుని మనం పాడాం కదా, యెహోవా. మరి ఆ పాట ఏంటంట? యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. కాబట్టి ఎందుకు మంచిదంటే, ఆయన రక్షణ కేడముగా ఉన్నాడు, ఆయన విలువైన రక్తాన్ని సిలువలో మన కొరకు కార్చినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఎందుకంటే రాత్రింబవళ్ళు వేణువులతోనూ ఆయన నేను స్తుతిస్తాను, ఆయన నేను కొనియాడుతాను అంటున్నాడు ఆ లాస్ట్ చరణంలో, ఆ పాటలో. కాబట్టి నా జీవితంలో మన దేవుడు ఎలాంటి దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చామంటే, అధిక స్తోత్రము నొందదగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇట్టి ప్రభువుని మనము ఈ మధ్యాహ్న వేళలో, ఈ ప్రభు దినం నాడు మన ప్రభువుని హృదయం కూడా మనం ఆరాధించి, ఆత్మతో సత్యముతో మన ప్రభువుని మనం ఆరాధించి కీర్తించ బద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఈ మూడో మాట గారు చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ ఏమని చేస్తున్నాడు? ఆయన మహత్యము ఎలాంటిదంట? ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఆయన యొక్క మహత్యం గురించి చెప్పాలంటే మనం గ్రహించలేము కదా. ఆయన చేసేటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్యకార్యం, ఆయన మహత్యం గురించి మనం ఎంత మాత్రం కూడా వర్ణించలేము. అందుకని అంటాడు యోబు గారు అంటారు, యోబు గ్రంథం 5:9 5వ అధ్యాయము యోబు గ్రంథం 5:9 కూడా చదువుకుంటాం మన అవసరం కొరకై. 5వ అధ్యాయము 9 రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. ఇక్కడ ఎంత గొప్ప దేవుడు చూసారా. ఆయన ఎలాంటి దేవుడు అంట? ఆయన పరిశోధింపజాలని మహాకార్యం. మనము పరిశీలించలేము, మనం పరిశోధించలేము, మనం ఎంత మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఎంత మాత్రం కూడా మనము ఊహించలేని, మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి కార్యములు ఆయన పరిశోధింపజాలని. ఎలాంటి కార్యాలంట? మహాకార్యములు. ఏం కార్యములు ఇవి? మహాకార్యములు. ఎన్ని గొప్ప కార్యములు చేసినటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మనము మందిరానికి రాకుండా ఎలా ఉంటామండి? కాబట్టి విశ్రాంతి దినమును మనం ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోవాలంట. కాబట్టి నాకు కూడా ఆ మధ్య సమయాల్లో చూస్తే విశ్రాంతి దినం పోగొట్టుకుంటే ఎంతో బాధ కలిగేది అనమాట, ఎంతో దుఃఖం కలిగేది. అయినా కూడా సాయంత్రం వచ్చి పెట్టేవాళ్ళం. కాబట్టి ఆ యొక్క రుచి తెలిసినప్పుడు, అందుకే యేసు ప్రభు గురించి అంటాడు, రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. కాబట్టి రుచి చూసినప్పుడు మనం మరలా కూడా మరి ఆ మందిరాన్ని మానుకోలేం, ఆ యొక్క సన్నిధిని మానుకోలేం. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మనసు పీకుతూ ఉంటుంది అనమాట. అందుకనే అక్కడ అంటున్నాడు, ఈ మాటలు మన గమనాన్ని తీస్తూ యోబు గారు అంటున్నారు 9వ ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని ఏంటంట? అద్భుత క్రియలను చేయవాడు. కాబట్టి ఈ లెక్కలేనన్ని, ఒక లెక్కకి మించినవే మనం లెక్కేసుకోవడానికి కూడా మరి మనకు ఊహకు అందదనమాట. మనము ఎంత మాత్రం కూడా పరిశోధింపజాలము. ఆ మాటలు మన హృదయానికి మనం అన్వయించుకుంటే, లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు మన ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలి? అందరూ ఆరాధించట్లేదు కదా, అందరూ మరి మినపకాయకి వెళ్ళిపోయారు కదా, మరి జొన్నకి వెళ్ళారు అనుకుంటున్నావేమో. దేవుడు నీకు నాకు కూడా ఈ గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అక్కడ వచ్చేదానికన్నా కూడా దేవుని మాటలు వింటే దేవుని నీకు సమృద్ధినిస్తాడు. ఆయన యొక్క సమృద్ధితో, సంతోషముతో, ఆరోగ్యముతో దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచేవాడు ఉంటున్నాడు. కాబట్టి నా జీవితంలో ఆయన ఏం చేస్తాడంట? లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. లెక్కలేని అద్భుత క్రియలు మనం పొందాలి అంటే, లెక్కలేని అద్భుత క్రియలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లో
మరి ఇక జరగాలంటే మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో మనము కనపడాలి. అందుకనే ఆయన అంటాడు, యెహోవా నా మందిరంలో ఒక్క దినం గడుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టమంట. ఒక్క దినము గడపమంటున్నాడు. వారమునకు ఒక్క పర్యాయమే మనం ఆరాధన పెడుతుంది. శనివారం కూడా మనం పెట్టట్లే. ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. కాబట్టి వారికన్నా కూడా ముఖ్యం కాదు. కాబట్టి వారు చక్కగా చదువుకుని వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి వారు చదువుకుంటే మంచి ప్రయోజకులు అవుతారు కనుక మరి అందునిమిత్తమే మనం పెట్టట్లేదు. కాబట్టి ఇక ఆదివారం నాడైనా మన ప్రభువుని మనం ఆరాధించుకోకపోతే ఎలా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేసేటువంటి దేవుణ్ణి మనం పోగొట్టుకుందామా? ఒక్కరోజు పని కోసం ఇట్టి దేవుణ్ణి పోగొట్టుకుంటే మనం ఎంతో నష్టపోతాం. కాబట్టి ఆయన అంటున్నాడు ఈ మాటల్లో చెప్తున్నప్పుడు, లెక్కలేని అద్భుత క్రియలు చేసేటువంటి ప్రభువుని మనం పోగొట్టుకుందామా? కాబట్టి అంత మాత్రం కూడా పోగొట్టుకోమాకండి. అద్భుత క్రియలు కావాలంటే, ఆశ్చర్య కార్యాలు జరగాలంటే, మహాకార్యములు జరగాలంటే నా జీవితంలో ప్రభువును మనం హత్తుకోవాలి. అందుకని నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో అద్భుత క్రియలు, లెక్కలేని అద్భుత క్రియలను చేసేటువంటి మన ప్రభువుని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఏం చేద్దామంట? ఘనపరచ మరి బద్దులమై ఉంటున్నాం. మరి ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మనం కొన్ని మాటలు విందాము. కాబట్టి మరి ఇంకో మాట కూడా చూస్తుంది. 135వ సంకీర్తన 135వ సంకీర్తన 5వ వచనం కూడా చదువుదాం. మనం 135వ సంకీర్తన 5వ వచనం, ఆరాధన వర్తమానం కనుక. కాబట్టి ఎక్కడా కూడా మరి 135వ సంకీర్తనలో ఏమి రాయబడుతున్నది అని మనం గమనిస్తూ వచ్చినప్పుడు 135వ సంకీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటేను గొప్పవాడనియు నేను ఏం చేస్తానంట? ఎరుగుదును, నేను ఎరుగుదును అంటున్నాడు దావీదు. సమస్త, ఇక్కడ ఏం రాయబడుతున్నది మనం చూస్తే, సమస్త దేవతల కంటే గొప్పవాడనియో నేను ఎరుగుదును అని దావీదు అంటున్నాడు. ఈ మధ్యాహ్న వేళలో నీవు ఎరుగుదువా ప్రియ సహోదరా సహోదరి? దూరం నుండి దగ్గర నుండి మరి దేవుని స్వరం ఆలకిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా గొప్పవాడనియు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, ఈ యొక్క మాటలు రాస్తూ 135వ సంకీర్తనలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలో నివసించుచుండు వారలారా యెహోవాను స్తుతించండి అంటున్నాడు. మొదటి 2 వచనాల్లో 3వ వచనంలో కూడా చూస్తే యెహోవా ఎలాంటి వాడంట? యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి. యెహోవాను ఎందుకు స్తుతించాలంటే యెహోవా దయాళుడు, ఆయన గొప్పవాడు, గొప్ప కార్యములు చేసేటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన అంటున్నాడు యెహోవా గొప్పవాడనియు. కాబట్టి గొప్పవాడిని మనం స్తుతిస్తామా? కాబట్టి గొప్పగా లేనటువంటి వారిని మనం స్తుతిస్తామా? కాబట్టి ఎవరైనా కూడా గొప్పవారిని స్తుతించాలని మనము కోరుకుంటాం. కాబట్టి నా జీవితంలో ఇట్టి గొప్ప దేవుణ్ణి ఈనాడు ఎక్కువ మంది అన్యజనులు మరి ప్రభుని, ఎక్కువ మంది హైందవులు, ముఖ్యంగా హైందవులు ప్రభుని మరి వారు ఎరుగుతూ ఉన్నారు. వారు గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తారు. వారు ఆదివారం నాడు వారు షాపులు తీరు. ఆదివారం నాడు ఎంతో వారికి మంచి మంచి షాపులు ఉన్నాయి. ఎంతెంతో గోల్డ్ షాపులు ఉన్నాయి అన్నమాట. మామూలు షాపులు కాదు, గోల్డ్ షాపులు ఉన్నా కూడా వారు ఆదివారం తీరు. అంతా ఎన్ని లక్షల వ్యాపారం వచ్చినా కూడా వాళ్ళు ఆదివారం తీరంట. కాబట్టి కేవలం వారు మాత్రము ఎంతో ప్రభువుని నిష్ఠగా ఉంటున్నారు. ఎందుకంటే యెహోవా గొప్పవాడనియు మన ప్రభు ఎలాంటి వాడంట? సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడని వారు తెలుసుకున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి ఈనాడు వారు ఎరిగారు. కాబట్టి నీవు ఎరిగినావా? నీ జీవితంలో నామకార్థ భక్తి, ఆచార భక్తి, అలవాటు భక్తిగా ప్రార్థనలు వెళుతూ పాటలు పాడుతూ ముఖస్థుతి చేస్తే ఎవరిని నీవు? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యాహ్నం వేళలు అంటున్నాడు యెహోవా గొప్పవాడని. కాబట్టి ఇటు గొప్పవాడిని మనం స్తుతించాలి. యెహోవాని స్తుతించడం ఎంతో ఎంతో మంచిదంట. ఎంతో ఎంతో మంచిది. ఎవరినెవరిని స్తుతించినా, ఎవరెవరిని పొగిడినా నీకు నాకు ఏమీ రాదు, ఊడిది తప్ప.
కాబట్టి ఎవరిని స్తుతించాలి అంటే దావీదు ఈ మధ్యాహ్న వేళలో మన గమనంలో తీసుకొస్తున్నటువంటి మాటలు చూస్తే యెహోవా గొప్పవాడని తెలుసుకున్నాడు దావీదు. మరి నీవు తెలుసుకుని ప్రభువుని ఆరాధిస్తున్నావా? అయితే మన ప్రభువు సమస్త దేవతల కంటే కూడా ఎలాంటి వాడంట? గొప్పవాడని నేను ఎరుగుదును అంటున్నాడు దావీదు. కాబట్టి ఎరిగినటువంటి అనుభవం నీలో ఉన్నదా? ఎరిగినటువంటి అనుభవం ఉంటే ప్రభుని మధ్యాహ్న వేళలో నీ హృదయమార కూడా ఆరాధించు. ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రభుని హృదయమార కూడా మరి పశ్చాత్తాపంతో ఆరాధించు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 147వ సంకీర్తన 147వ సంకీర్తనలో కూడా చూస్తాము. 5వ వచనం. 147వ సంకీర్తన 5వ వచనం. కాబట్టి 147వ సంకీర్తన 5వ వచనంలో అంటున్నాడు దావీదు గారు అంటున్నారండి. ఈ మాట కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. యెహోవా ఏం చెప్తున్నాడు? మరి 7వ వచనం చదువుతున్నారా? 5వ వచనం. 147 5వ వచనంలో మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చూస్తే మరి ఎక్కడ ఉన్నది? కాబట్టి మన ప్రభువు ఎవరంటే ఈయన మన ప్రభువు. ఆయన దావీదు అంటున్నాడు మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. మనం ఆరాధించేటువంటి ప్రభువులో ఏమున్నదంటే, ఈ గొప్పవానిలో ఏమున్నదంటే అధికమైన శక్తి, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నది, ఎక్కువ బలం ఉన్నది, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యం చేసేటువంటి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మరి ఇవ్వగలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే మన ప్రభు గొప్పవాడు అంటున్నాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి ప్రభు అంట? గొప్పవాడిని మనం ఆరాధించడానికి వచ్చాం. మరి ఎక్కడో మరి తక్కువ వాడిని మనం ఆరాధించడానికి రాలేదు. కానీ మన ప్రభువు గొప్పవాడు, ఆయన ఎలాంటి వాడంట? రెండవ మాట, అధిక శక్తి కలిగినటువంటి దేవుడిని ఆరాధించడానికి వచ్చి. కాబట్టి ఇక వర్షిప్లో ఆరాధన వర్తమానంలో మన ప్రభువుని ఎలా ఆరాధించాలంటే, నా జీవితంలో నీవు గొప్పవాడు ప్రభా, అధిక శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క శక్తిని నీకు ఇస్తా ఉన్నాడు. నీవు శక్తి లేనప్పుడు, నీవు బలహీనతలో ఉన్నప్పుడు నా యొక్క శక్తి నీకు పరిపూర్ణంగా కలుగు చేస్తానంటాడు. కాబట్టి నా కృప నీకు చాలునంటాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి ప్రభుని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి కూడినాము అని మనం ఈ మధ్యాహ్న వేళలో మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు గొప్పవాడు. మన ప్రభు ఎలాంటి వాడు చెప్పండి మీ నోటితో? మన ప్రభు గొప్పవాడండి. ఇటు గొప్ప ప్రభువుని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచ బద్దులమై ఉంటున్నారు. రెండవది, అధిక శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన జ్ఞానమునకు మితి లేదండి. మూడో తలంపులో ఆయన జ్ఞానమునకు, నా జ్ఞానము సరిపోదు, మనం చిన్న మెదడే మనలో ఉన్నది. కాబట్టి నీకు నాకు కూడా జ్ఞానం ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు 1వ అధ్యాయంలో, ఎవరికైనా కూడా జ్ఞానం కావాలంటే నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటాడు. కాబట్టి మూడవ తలంపులో ఆయన అంటున్నాడు ఆయన జ్ఞానమునకు మితి లేదంట. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు మన జ్ఞానం సరిపోదు, ఆయా సమయాల్లో మనకు ఆలోచన సరిపోదు, మన తెలివితేటలు మనకి సరిపోవు. కాబట్టి దేవుణ్ణి మన జ్ఞానం అడగాలి. చదువుకునేటువంటి విద్యార్థులను అయితే ప్రభువుని, నాయన నా జ్ఞానం దయచేయి ప్రభువా, ఎగ్జామ్స్లో రాయటానికి మంచి జ్ఞానం దయచేయి, మంచి కృప దయచేయి అని ప్రభువుని వేడుకుంటే ప్రభు మంచి జ్ఞానమును ఆ సమయంలో నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలంటే, మన ప్రభు గొప్పవాడని చూసాం మొదటి తలంపులో. రెండవ తలంపులో మన ప్రభు అధిక శక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి అధికమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు ఎవరయ్యా అని చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని నహూము గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనం ఉన్నది. నహూము గ్రంథము కూడా తీయగలిగితే ఒక మాట చూసి మనం నహూము గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నహూము గ్రంథంలో చూడండి 1వ అధ్యాయంలో ఒక మాట చదివి సహాయం చేయండి. మరి ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను కాబట్టి నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనంలో నహూము గ్రంథంలో ఈ మాట మనకు అవసరమైంది. కాబట్టి ఈ మాటను మనం చూసుకుని మనం ప్రభువుని మనం ఆరాధించాలి. నహూము గ్రంథం ఎక్కడ ఉంటుంది? మీకా గ్రంథం తర్వాత హబక్కు ముందు మధ్యలో ఉంటుంది. చూడండి
నహూము గ్రంథం 1 అధ్యాయము 3 కదా నేను చెప్పింది మీకు. కాబట్టి యెహోవా ఎలాంటి వాడని చూస్తే యెహోవా దీర్ఘశాంతుడు. రెండవదిగా చూస్తే మొదటిగా యెహోవా దీర్ఘశాంతుడు, రెండవది మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. కాబట్టి మేఘములు ఆయనకు పాదధూళిగా అన్నవంట. కాబట్టి ఆయనకి మేఘములు ఎలా ఉన్నాయంట? పాదధూళిగా ఉన్నాయి. కాబట్టి యెహోవా అధిక స్తోత్రము పొందదగిన, అధిక మరి బలము పొందగలిగినాడు అనేటువంటి మాటకు మరి మనకి ఆ కావాల్సినటువంటి మాటకు ఏంటంటే యెహోవా ఎలాంటి వాడంట? దీర్ఘశాంతుడు. నీకు నాకు కూడా దీర్ఘశాంతం మనకైతే ఉండదు. అయితే యెహోవా ఎలాంటి వాడు ఆయన చూస్తే ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం. కాబట్టి రెండవదిగా చూస్తే మహా బలము గలవాడు. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి వాడంట? మహాబలము గలవాడు. ఆయన ఎలాంటి వాడంట? ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడో. మరి ఈ లోకంలో అయితే ఎలా ఉన్నదంట? మరి దోషుల్ని ఎలా ఉన్నారు ఈనాటి లోకంలో? కాబట్టి ఆయనైతే దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఈనాడైతే మనుషులు నిర్దోషులుగా మరి వారిని దోషుల్ని నిర్దోషులుగా చేస్తూ ఉన్నారు. అయితే మన ప్రభువులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. కాబట్టి ఆయనలో ఎలాంటి తారతమ్యాలు లేవు. కాబట్టి దోషిని దోషిగానే శిక్షించేటువంటి వాడు ఆయన. ఎందుకంటే యెహోవా బలము గలవాడు. మనం ఆరాధించేటువంటి ప్రభువులో ఆయనలో బలము కలిగినటువంటి ప్రభువుని, గొప్ప ప్రభువుని మనం ఈ మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరిచి మరి బద్దులమైన మరి ఇంకొక మాట కూడా చూపించి మనం ఆరాధించుకుందాం. మరి యోహాను సువార్త 4:11 ఒక చిన్న మాట చదువుకుని మనం 4:11 కూడా చదువుకుంటాం. యోహాను సువార్త 4:11 మనం గమనిస్తాం. ఆ మాట కూడా చదవండి. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. అందుకు చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ కూడా లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? కాబట్టి అని ఇక్కడ ఒక స్త్రీని మన గమనానికి తీసుకొస్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కింద భాగం కూడా చదివితే తమ కుమారులతోనూ ఆ మాట పశువులను కూడా ఈ బావి నీళ్లు తాగి, కాబట్టి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన అడుగుతా ఉన్నారు ఇక్కడ. కాబట్టి అందుకు యేసు అంటున్నాడు 13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీతో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి నీళ్లు ఎలాంటి నీళ్లు అని చూస్తే ఇక్కడ అంటున్నాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనటువంటి బావి, చేదుకొనుటకు నీకేమి కూడా లేదు, ఆ జీవము ఎలాగూ నాకు దొరుకును అన్నప్పుడు అని ఆమె అడుగుతా ఉన్నది ప్రభు యేసుక్రీస్తు వారిని. ఆ జీవజలము ఎలాగో నాకు దొరుకుతుందని అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు 12 తన కుమారులతోనూ మరి కుమార్తెలతోనూ కూడా నీళ్లు త్రాగి బావి మాకిచ్చాడు. ఎవరంటే మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు వారిని. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు కూడా ఏం చేస్తాడంట? మరలా దప్పికొనును. అయితే నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. నేను వానికిచ్చే నీళ్ళు ఎలాంటి నీళ్ళంట? నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్తున్నాడు. కాబట్టి నీటి బుగ్గల వద్దకు నిన్ను నన్ను కూడా నడిపించేటువంటి దేవుడు, నిత్య జీవము కలిగినటువంటి దేవుడు, జీవజలమును మనకిచ్చేటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ స్త్రీ అయితే మాకు యాకోబు, మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అంటుంది. అయితే యాకోబు కంటే కూడా గొప్పవాడు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా కొంత సమయం మనం ఆరాధించి మన ప్రభువుని గనపరుస్తాం.